హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాన్స్ సాయి. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని డౌట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ డౌట్స్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ గురించి కొన్ని డౌట్స్ అయితే అడిగారు, దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆ డౌట్స్ ఏంటంటే, అన్న నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అయితే వచ్చింది, దానికి సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేస్తాను. ఇన్ కేస్ చేసేస్తే నేను సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా అని ఫస్ట్ డౌట్. నెక్స్ట్ వచ్చేసి, అన్న నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ సీట్ వచ్చింది, అది నేను యాక్సెప్ట్ చేశాను. అండ్ అలాగే నేను సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాను. మళ్ళీ ఆ సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్లో కూడా నాకు సీట్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ అయితే నాకు వద్దనుకుంటున్నాను. నాకు ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్కి నేను వెళ్ళొచ్చా అని డౌట్. నెక్స్ట్ వచ్చేసి, అన్న నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను, ఒక కాలేజ్ వచ్చింది, నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాను. అండ్ అలాగే సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాను, బట్ నాకు ఆ సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్ రాలేదు. అప్పుడు నేను ఇప్పుడు ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఫస్ట్ కాలేజ్లో యాక్సెప్ట్ చేస్తారా నన్ను అనే డౌట్స్ గురించి అయితే ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ 3 డౌట్స్ చెప్పే ముందు నేను చెప్పేదైతే వినండి బాగా. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ సీట్ వచ్చినా కూడా మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఎందుకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయమంటానంటే, మీరు ఇన్ కేస్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటారు. అప్పుడు సీట్ రాలేదంటే మీకు ఏ కాలేజ్లో సీట్ రానట్టు అనమాట. మీ చేతులారా మీ సీట్ అయితే పోగొట్టుకుంటారు. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ చేసింటే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో రాలేదు అంటే మీరు అనేది ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అలొకేట్ అయింది, మీకు క్యాన్సిల్ కాదు, అలాగే ఉంటుంది. ఆ కాలేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఫస్ట్గా మెయిన్. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోండి ఫస్ట్ కౌన్సిలింగ్ ఏ కాలేజ్ వచ్చినా. ఇన్ కేస్ చాలా చెత్త కాలేజ్ వచ్చింది మాకు అంటే మీ ఇష్టం అనమాట. మేము చదువుకోగలము, వచ్చిన కాలేజీలో బెస్ట్ కాలేజ్ అది ఆ సిటీలో ఆ డిస్టిక్లో అంటే మీరైతే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే పక్కాగా చేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డౌట్ వచ్చేసి, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, నిన్నట్లో వెబ్ ఆప్షన్ క్లోజ్ చేశారు, టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ డౌట్ ఏంటి అన్న, నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్కి రిపోర్ట్ చేశాను, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆ సెకండ్ కౌన్సిలింగ్లో? ఎస్, మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ కౌన్సిలింగ్ మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చినా కూడా మీరు సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మీరు త్రూ అవుట్ కౌన్సిలింగ్ అయ్యే వరకు ఎన్ని కౌన్సిలింగ్ ఉంటే అన్ని కౌన్సిలింగ్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డౌట్ నెంబర్ 2 ఏంటంటే, అన్న నాకు ఒక కాలేజ్ సీట్ వచ్చింది, ఆ కాలేజ్ రిపోర్ట్ చేశాను, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టాను, దాంట్లో ఒక కాలేజ్ వచ్చింది, నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ వెళ్ళొచ్చా అంటే కుదరదు. మీరు ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఆ కాలేజ్ వద్దనుకొని మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుని ఉంటారు, దాంట్లో సీట్ వచ్చేసింది. సీట్ వచ్చినప్పుడు మీకు అనేది ఫస్ట్ కౌన్సిలింగ్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్ సీట్ రాకుండా ఉంటే మీకు అనేది ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అలాగే ఉంటుంది. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు, దానికి సీట్ వచ్చింది, ఆ వచ్చిన సీట్కి మీరు కన్ఫామ్గా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి పోవాలి, ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే, నేను వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ నాకు ఒక కాలేజ్ సీట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేశాను, నేను సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే నాకు దానిలో సీటే రాలేదన్నా, అప్పుడు నేను ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ ఏ దానికి సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీకి అయితే వెళ్ళొచ్చు. ఎందుకు అలా అంటే, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ రిపోర్టింగ్ కొట్టేశారు, నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, బట్ మీకు ఏ కాలేజ్ రాలేదు. ఓకేనా? అలా రానప్పుడు మీకు అనేది మీ సీట్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉంటుంది కదా, ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిందే ఉంటుంది అనమాట, అది అనేది క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా? ఇవే అనమాట డౌట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, నేనైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీట్ అలాట్మెంట్ వచ్చేసి టుమారో ఆఫ్టర్ 6 PM కానీ లేదంటే 14th అంటే మండే కానీ రిలీజ్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ పర్సెంట్ మండే రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇన్ కేస్ ఏమన్నా ఛాన్సెస్ ఉంటే రేపే రిలీజ్ అవ్వచ్చు ఆఫ్టర్ 6 PM తర్వాత. ఇంతే అనమాట ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.